ఈరోజు గణేష నిమజ్జనం అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు గణేష నిమజ్జనం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ గణపతిని నిమజ్జనం చేసినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, ఈ గణేష నవరాత్రుల సందర్భంగా మీరు ఏ వినాయక విగ్రహానికైతే నవరాత్రుల్లో పూజ చేశారో ఆ వినాయక విగ్రహం దగ్గర నిమజ్జనం చేసే ముందు దీపారాధన చెయ్యాలి. ఆ తర్వాత ఆ విగ్రహం ముందు ఉత్తర దిక్కు వైపు తిరిగి పూజ చేయాలి. ఉత్తర దిక్కు వైపు తిరిగి పూజ చేసిన తర్వాత గణపతికి ఒక ప్రత్యేకమైన మూటను సమర్పించాలి. ఆ మూట ఏంటంటే, ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో కొన్ని అటుకులు ఉంచాలి, కొన్ని మోదకాలు ఉంచాలి, ఒక కొబ్బరికాయ ఉంచాలి. ఆవు పెరుగు కూడా ఆ మూటలో ఉంటే మంచిది. ఆవు పెరుగు, మోదకాలు, కొబ్బరికాయ వీటన్నిటినీ కూడా ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగట్టి ఆ మూటను గణపతి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఈ మూటలో ఉన్న అంతరార్థం ఏంటంటే, కైలాస ప్రయాణం అవుతున్నటువంటి గణపతికి మనం నైవేద్యాన్ని సమర్పించటం, ఆహారాన్ని అందించటం అనేది ఈ మూటను సమర్పించటంలో ఉన్న అంతరార్థం. అలా మూటను గణపతి దగ్గర సమర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కానీ ఇంటి యజమాని కానీ ఆ మూటతో పాటు గణపతిని నిమజ్జనం చేయడానికి తీసుకొని వెళ్ళాలి. గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఆ మూట కూడా విడిచిపెట్టాలి. ఇలా చేస్తే కైలాస ప్రయాణం అవుతున్నటువంటి గణపతి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అయితే గణేష నిమజ్జనం సందర్భంగా గణపతిని నిమజ్జనం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా ఒక వక్కను తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి నీటిలో ఆ వక్కను ముంచుతూ గణపతిని నిమజ్జనం చేసినట్లుగా భావించుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. గణేష నిమజ్జనం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఓం లంబోదరాయ నమః ఈ మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా ఈరోజు గృహంలో అనంత పద్మనాభ స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి ఎర్రటి పూలమాలికను అలంకరించాలి. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామికి ఎరుపు రంగు పుష్పాలంటే ప్రీతిపాత్రం. ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం కలగాలంటే 28 బూరెలు అనంత పద్మనాభ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ 28 బూరెలలో 14 బూరెలు కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. మిగిలిన 14 బూరెలు ఎవరైనా పూజ చేసేవారికి పంచిపెట్టాలి. ఇలా చేయటం ద్వారా అనంత పద్మనాభ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై కాలసర్పదోషాల నుంచి బయటపడవచ్చు. కాలంలో వచ్చే అన్ని రకాలైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గణేష నిమజ్జనం అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.